ప్రభువా వరదూతలైనా నింపగలరా వరదూతలైనా నింపగలరా పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర సుధాకర్ గారు చదివి మనకు వినిపిస్తారు. శేఖర్ గారు మారుపల్లి శేఖర్ గారు చదివి మనకు వినిపిస్తారు. రోమాపత్రిక 6వ అధ్యాయము 3-4 2 వచనాలు శేఖర్ గారు చదివి మనకు వినిపిస్తారు. రోమా 6:3-4 పరిశుద్ధ గ్రంథం ఉంది. రోమాపత్రిక 6వ అధ్యాయము 3-4. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసము పొందుతామని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడునో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాలి పెట్టబడింది. ఫెయిత్ అంటే ఇన్నర్ ఫెయిత్ అనగా మన లోపల యేసుక్రీస్తునందుంచిన విశ్వాసాన్ని అవుట్వర్డ్ యాక్ట్ అనగా బాప్తిస్మము ద్వారా లోకానికి మనం ప్రకటిస్తున్నాం అనమాట. అంటే మనం యేసుప్రభు వారిని నమ్ముకున్నాం అంటే ఎక్కడ నమ్ముకుంటాము అని అంటే మన హృదయములో విశ్వసిస్తాం. అది బయటకు ఎలా వ్యక్తపరుస్తాము అని అంటే బాప్తిస్మము ద్వారా. అందుకనే బాప్టిజంని ఏమంటారు అని అంటే ద అవుట్వర్డ్ యాక్ట్ ఆఫ్ ఇన్వర్డ్ ఫెయిత్. మరి ఎందుకు బయటకు వ్యక్తపరచాలి అని అంటే పౌలు భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయములో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. కాబట్టి హృదయములో విశ్వాసంతో పాటు నోటిలో ఒప్పుకోలు కూడా ఉండాలి అనేది అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేశాడు. కనుక బాప్తిస్మము ద్వారా ఏం జరుగుతుంది అని అంటే సంఘం ఎదుట, దేవుని సేవకుల ఎదుట, సంఘ పెద్దల ఎదుట, మరి ముఖ్యముగా పరలోకము ఎదుట మనం సాక్ష్యం ఇస్తున్నాం. ఏమిటి అని అంటే నేను యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా ప్రభువుగా నేను నమ్ముకొన్నాను అని బాహాటముగా ఈ బాప్తిస్మము ద్వారా మనం వ్యక్తము చేస్తున్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పిన గొప్ప మాట ఏమిటి అని అంటే నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడు. రెండు ఉండాలి, నమ్మాలి ప్లస్ బాప్తిస్మము కూడా పొందాలి. నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు యేసు ప్రభువారు. కనుక మరి ఈ సమయంలో మరి పెగడం జాన్సన్ గారు ఆయన మరి యేసుక్రీస్తును రక్షకుడిగా ప్రభువుగా ఆయన స్వీకరించారు. అందుకని బాప్తిస్మము కూడా పొందుకోవాలి అనే ఆశతో మన మధ్యలోనికి ఆయన వచ్చిన్నారు. మరి ముఖ్యముగా ఈ బాప్తిస్మము ఇక్కడ జరగటానికి మనకు సహకరించింది ఎవరు అనంటే సుధాకర్ బ్రదర్ గారు. ఎందుకనంటే
మరి ఎక్కడ బాప్తిస్మం ఇవ్వాలి అని ప్రశ్న తలెత్తినప్పుడు సుధాకర్ బ్రదర్ ఏమన్నారు అని అంటే, మన హెర్మోన్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఇప్పిద్దాం సార్, మా బ్రదర్తో నేను మాట్లాడతాను అని తెలియజేశారు. కాబట్టి మరి క్రైస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ కాపరిగా మరి సుధాకర్ బ్రదర్ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే బాప్తిస్మము ఎక్కడివ్వాలి అంటే అదొక లోటే, సంఘానికి ఎప్పుడు లోటు ఉండదు. కాబట్టి దేవుడు ఆ లోటు సుధాకర్ గారి ద్వారా మన సంఘంలో తీర్చాడు. కాబట్టి ధైర్యంగా ఇప్పుడు మనం చెప్పొచ్చు, సుధాకర్ గారి సహకారంతో హెర్మోన్ బ్యాప్టిస్ట్ చర్చ్ బ్యాప్టిజం ట్యాంకులో మన బాప్తిస్మం ఇస్తామని. కాబట్టి ఈ కృప కూడా మనకు అనుగ్రహించింది పరిశుద్ధాత్మ దేవుడే. అలాగే మరి కూడి వచ్చిన సంఘ పెద్దలైనటువంటి ముల్లరంకల్ గారికి, అలాగే శేఖర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనలు. ఎందుకంటే సంఘ పెద్దలు ఇన్వాల్వ్ అయినప్పుడే అది టోటల్ బ్యాప్టిజం ప్రోగ్రామ్. కనుక సంఘం, సంఘ కాపరి, సంఘ పెద్దలు, అలాగే సంఘస్థుడు, వీళ్ళందరూ ఉంటేనే అది కంప్లీట్ బ్యాప్టిజం ప్రోగ్రామ్ అనమాట. కాబట్టి మనం కొద్దిమంది అయినా కూడా అన్నీ మనం ఫుల్ఫిల్ చేయగలిగాం, ఈ దేవుడు అనుగ్రహించిన కృప. అయితే వాక్యం ఇందాక చదువుకున్న రీతిగా నూతన జీవము పొందిన వారై నడుచుకొనున్నట్లుగా, కాబట్టి మనం నూతనమైన జీవంతో ఇక మీదట నడిచే వారంగా మనం ఉంటాం. మరి ముఖ్యంగా మరి పెగడం జాన్సన్ గారు ఉంటారని విశ్వసిస్తూ మరి క్రీస్తు దయకు ప్రాప్తికి దీవెనకు ఆశీర్వాదములకు వారిని అప్పగిస్తూ ఉన్నాడు. మరి ఈ సమయంలో మనం బ్యాప్టిజం కార్యక్రమాన్ని ముందుకి తీసుకుని వెళ్దాం. ఇంకొక కాల్ వెరీ గుడ్. ఒకసారి అడ్జస్ట్ అవని, అదే ఎక్కువ లోపలికి వద్దు పడుతుంది. నీ కాళ్ళు చూసుకో, అదే ఇక్కడ చూసుకో, వద్దు లోపలికి. వేయండి, పర్లేదు. మీరు కూడా ఆసరా పట్టుకొని లోపల పోయి దిగుంటే బాగుంది. దిగండి ముందుగా, అలా అయ్యగారు పట్టుకుంటారు. నేను ఉంటాను, నేను పర్లేదు. ఇప్పుడు నెమ్మదిగా ఈ ఖాళీ సార్. ఎందుకండి దింపండి సార్, ఏం కాదు దింపండి. అబ్బాయి వస్తాడు అందాక. ఒకటి చేయి పట్టుకో, పాదం పట్టుకో, నెమ్మదిగా తీసుకో. ఓకే, కూర్చోండి, నెమ్మది కూర్చోండి. ఓకే, యేసు రక్తం జయం. సార్ దింపండి, ఇంకా ఎక్కువ దింపండి. మన మునుగోలు కదా, మునుగొద్దా? ఇంకొక స్టెప్ అంటే ఎక్కువ ఉంటుంది. అదే ఇట్లా ముంచుదాం. లేదు వద్దొద్దు, మునుగని దింపండి. మళ్ళీ ఎక్కువ అవుతుంది, మేము వస్తాం అప్పుడు. ఎక్కువ అవుతుంది లైన్కి, మళ్ళీ ఇబ్బంది పడతాను. దింపండి. అంటే ఉండాలి కదా ఆయన. ఏం కాదు, బిడ్డ వచ్చిండు, ఆ బిడ్డను దీవించడం కాక. అదే బెటర్, కూర్చోబెట్టు. ఏం పేరు అబ్బాయి పేరు? కార్తీక్. కార్తీక్, వెరీ గుడ్. నీ పేరు రికార్డులో ఉన్నది. అది ఎక్కువ లోపల ఉంటుంది ఆయన. ఉంచుతాం. సరే, మీరు కూర్చోండి అట్లాగే. ఓకే కదా? అది ఉన్నా కార్తీక్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, ప్రభు రక్షక యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇదిగోనైనా జాన్సన్ గారికి ఈ సమయంలో చూచుండగా కార్యక్రమం అంతటిని మీరు సైతం జరిగించి
మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభువా. వెంకటం జాన్సన్ గారు, యేసుక్రీస్తు ప్రభువారు మీ పాపముల నిమిత్తం ఆయన శిలువ మీద చనిపోయి మీ పాపమును పరిహరించి తిరిగి మరణాన్ని జయించి లేచి మృత్యుంజయుడుగా ఆయన పరలోకమందు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడని మీరు నమ్ముచున్నారా? ఓకే. యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా ప్రభువుగా మీరు స్వీకరిస్తున్నారా? ఓకే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు అని మీరు నమ్ముతున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కన్య మరియ యొక్క గర్భమందు జన్మించి 33.5 సంవత్సరాలు సేవ చేసి ఆయన ఈ లోకములో సమస్త లోక పాప పరిహారార్థమై లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా సిలువలో ఆయన వధింపబడి తిరిగి మరణాన్ని జయించి లేచి ఉన్నారని మీరు నమ్ముచూ ఉన్నారా? మరి ఈ సమయంలో వెంకటం జాన్సన్ గారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి, సాక్ష్యం అనగా యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించారు అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వలోక పాప పరిహారార్థమై అపరార్థ బలి పశువుగా తన్ను తాను కల్వరి గిరి శిలువలోనికి సమర్పించుకొని ఆ శిలువలో మరణించి మరణాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వము యొద్ద ఆయన ఆసీనుడై ఉన్నాడని నమ్ముచూ ఉన్నాడు. అలాగే త్వరలో ఆయన రాబోచున్నాడు రెండో రాకడలో అనేది కూడా ఆయన విశ్వసిస్తూ ఉన్నారు. కనుక వెంకటం జాన్సన్ గారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి, అలాగే మరి సంఘం ఎదుట, సంఘ పెద్దల ఎదుట, సంఘ కాపరి ఎదుట, మరి ముఖ్యముగా పరలోకము నుండి చూస్తున్నటువంటి దేవదూతల ఎదుట ఆయన ఈ సాక్ష్యం ఇచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించి ఉన్నారు. గనుక ఆయనను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసు నామములో ఆయనకి నేను బాప్తిస్మం ఇచ్చుచున్నాను. కొద్దిగా కొంచెం ఓకే 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 తడుపునా జాన్ తడిపేసి కాలు పై పెట్టాడు. ఓకే, సో ఇక్కడ అంతము వరకు నమ్మకముగా ఉండము. ప్రభు నీకు జీవ కిరీటం ఇచ్చును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుడైన యేసు నామములో నీవు బాప్తిస్మము పొందుకొని ఉన్నావు. తీసుకుని గుడ్ పిల్లలు వాళ్ళు సాయం చేసిన పిల్లలు కదా. ఫోన్లోకి సార్. నమస్తే సార్. నానా ఇగో ఇక ఇది కట్ చేయనా బాగొచ్చు. మరి ముఖ్యముగా మరి వెంకటం జాన్సన్ గారిని ప్రభు మీరు ఈరోజు ఈ పరలోకపు రాజ్య వారసుడిగా ముద్రింపజేసిన విధానం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నీ శాంతి, సమాధానము, నీ సంతోషము, ఆనందము మాకందరికి ముందుగా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభు.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసం, ఆధిపత్యం, ఆశీర్వాదం ఇక్కడ కూడుకున్న మనందరికీ, మరి ముఖ్యముగా మరి ఈరోజు బాప్టిజం పొందుకున్నటువంటి మరి కుమారుడు మరి తగడం జాన్సన్ గారికి, అలాగే సహకరించినటువంటి మరి సురేందర్ బ్రదర్ గారికి, ప్రసాద్ బ్రదర్ గారికి, అలాగే సుధాకర్ బ్రదర్ గారికి, అలాగే సంఘ పెద్దలుగా వచ్చినటువంటి మరి శేఖర్ గారికి, అలాగే ముందరి అంకుల్ గారికి, అలాగే నీ కృపలో మీరు మాకు అనుగ్రహించి నీ క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చ్కి ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించి, దీవించి, ఆశీర్వదించునుగాక. ఆమేన్.